శ్రీకృష్ణార్య తనుజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. మనం ఇప్పటిదాకా ఆర్ వేవ్ దాకా చెప్పుకున్నాం. పి వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్. ఇప్పుడు మనం ఎస్ వేవ్ చెప్పుకుంటే ఆ టీ వేవ్ కూడా కొంచెం చాలా వరకు ఇంక్లూడ్ అయిపోయేలాగా చెప్పుకున్నాం. ఈ ఎస్ వేవ్ అనేది ఏంటి? ఆర్ వేవ్ అనే ఉంటుంది. అంటే ఆర్ వేవ్ అనేది పాజిటివ్ డిఫ్లెక్షన్ కదా, పైకి ఉంటుంది వేవ్. సో ఈ ఎస్ వేవ్ కిందకు ఉంటుంది, క్యూ వేవ్ లాగా నెగిటివ్ డిఫ్లెక్షన్ అన్నమాట. సో అది మనం చదువుకుందాం ఇవాళ. ఎస్ వేవ్. ఎస్ వేవ్ ఈజ్ ద నెగిటివ్ డిఫ్లెక్షన్ following the positive R wave in the QR complex of an ECG, representing the final phase of ventricular depolarization or the electrical activation of the ventricles. ఎస్ వేవ్ అనేది నెగిటివ్ డిఫ్లెక్షన్. ఆర్ వేవ్ కి కంటిన్యూషన్ ఉంటుంది, ఆర్ వేవ్ అని ఫాలో అవుతుంది. ఇది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో క్యూఆర్ఎస్ మీకు ఆల్రెడీ పిక్స్ చూసారు కదా, ఐడియా ఉండే ఉంటుంది కదా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. సో అది మొత్తం కూడా దేని ఇండికేట్ చేస్తుంది? క్యూఆర్ఎస్ మొత్తం ఈ మూడు వేవ్స్ కలిపి పూర్తిగా వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్ ని ఇండికేట్ చేస్తాయి. పూర్తిగా వెంట్రికిల్లో ఉన్నటువంటి బ్లడ్ ఖాళీ అయిపోవటాన్ని, అయోర్టా వీటిల్లోకి వెళ్ళిపోవటాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. వైల్ నార్మల్ ఈసీజీ టిపికల్లీ షోస్ an ఎస్ వేవ్, its presence and prominence vary across different leads, with a deeper S wave often seen in right precordial leads like V1 and smaller or absent S wave in left-sided leads like V6. అంటే ఆర్ వేవ్ లో కూడా ఆర్ వేవ్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం కదా. V1 లో కొంచెం ఉంటుంది, నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ పీక్ వెళ్తుంది V2, V3, V4 దగ్గర, మళ్ళీ అక్కడ నుంచి తగ్గుతూ వస్తుంది. అలాగే ఈ ఎస్ వేవ్ కూడా ఏంటంటే కొన్ని లీడ్స్ దగ్గర ప్రామినెంట్ గా, కొన్ని లీడ్స్ దగ్గర అసలు లేకుండా కూడా ఉంటుంది. అంటే ప్రామినెంట్ గా ఉండేటువంటిది V1 అయితే, లేకుండా ఉండేది ఇలా చిన్నగా ఉండేటువంటిది V6 లీడ్ దగ్గర. ది యాంప్లిట్యూడ్ అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద ఎస్ వేవ్ కెన్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హార్ట్ కండిషన్స్ లైక్ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఆర్ బండిల్ బ్రాంచ్ బ్లాక్స్. యాంప్లిట్యూడ్ అది నిలువుగా ఉన్నది కొలుస్తాం కదా, అది మార్ఫాలజీ, అది ఉండేటువంటి ఎలా ఉంటుంది, ఇది ఆ ఎస్ వేవ్ ఉండే విధానం, ఇదంతా కూడా చాలా దాని అలా ఉండడం వలన మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది హార్ట్ కి సంబంధించి. అంటే రైట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ కానీ, బండిల్ బ్రాంచ్ బ్లాక్స్, బండిల్ ఆఫ్ హిస్ అనుకున్నాం కదా ఇంట్రావెంట్రికులర్ సెప్టమ్ దగ్గర, అక్కడ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని ఇది ఎస్ వేవ్ చెప్తుంది అనమాట. డీటెయిల్స్. ఫైనల్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ అంటే క్యూ వేవ్ దగ్గర వెంట్రికులర్ డీపోలరైజేషన్ జస్ట్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఆర్ వేవ్ లో చాలా వరకు మాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఆ మిగిలిన కొంచెం వెంట్రికులర్ డీపోలరైజేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎస్ వేవ్ ఏర్పడుతుంది. అది ది ఎస్ వేవ్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది rapid electrical activation of the ventricles, a process known as depolarization. Okay. పుర్కింజీ ఫైబర్ యాక్టివిటీ. పుర్కింజీ ఫైబర్ యాక్టివిటీ మనం ఏం చెప్పుకున్నామండి? ఏవి నోడ్, ఏట్రియోవెంట్రికులర్ నోడ్ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చేసి ఇంపల్సెస్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటే రెండు వెంట్రికల్స్ కి మధ్యలో ఉన్నటువంటి అడ్డుకోట దగ్గర బండిల్ ఆఫ్ హిస్ దాంట్లోకి వచ్చి అవి రెండు బ్రాంచెస్ గా డివైడ్ అవుతాయి, రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి. ఎలాగా అంటే అక్కడ పుర్కింజీ ఫైబర్స్ గా డివైడ్ అయ్యి వెళ్తాయి అని చెప్పుకున్నాం. సో దాని యాక్టివిటీని ఇవి తెలియజేస్తుంది. ఫైనల్ కదా, ఫైనల్ ది పార్ట్ ఆఫ్ ద వెంట్రికులర్ డీపోలరైజేషన్ ని తెలియజేస్తుంది అని చెప్పుకున్నాం కదా ఈ ఎస్ వేవ్. సో అక్కడికి ఇంపల్సెస్ సరిగా వెళ్తున్నాయా, సరిగా పనిచేస్తుందా ఆ పార్ట్, దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నార్మల్ ఈసీజీ ప్యాటర్న్స్, నార్మల్ గా ఈసీజీ ఉన్న చోట ఇది ఎలా ఉంటుంది ఏమిటి లొకేషన్. ది ఎస్ వేవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ ఇమీడియట్లీ ఫాలోస్ ది ఆర్ వేవ్. అంటే ఎస్ వేవ్ ఎక్కడ ఉంటుందండి? క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఒక పార్ట్. ఆర్ వేవ్ కి ఇమీడియట్ గా ఫాలో అయ్యేటువంటి వేవ్ వచ్చాయన్నమాట. వేరియేషన్ బై లీడ్ ని బట్టి వేరియేషన్ ఉంటుంది దీన్ని కూడా.
A prominent S wave is typically seen in right-sided precordial leads. మనకి R wave వచ్చేటప్పటికి రైట్ సైడెడ్ లీడ్స్ లో కనిపించదు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ప్రామినెంట్ గా ఉంటుంది. కానీ ఎస్ వేవ్ ఏంటి, V1 వీటిల్లోనే ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. వైల్ ఇట్ బికమ్స్ ప్రోగ్రెసివ్లీ స్మాలర్ అక్రాస్ ద ప్రికార్డియం and is often absent in left-sided leads like V5, V6. ఇవి ఏంటి, ప్రోగ్రెసివ్ గా ఇవి స్మాలర్ అక్రాస్ ద ప్రీకార్డియం, నెమ్మదిగా వెళ్ళే కొద్ది V5, V6 దాకా అయ్యేటప్పటికి చిన్నగా అయిపోతుంది వేవ్, ఇలాగా లేకుండా కూడా ఉండొచ్చు అనమాట. యాంప్లిట్యూడ్ అంటే మీకు తెలిసిందే కదా, నిలువుగా ఉండేటువంటిది కదా. సి amplitude. The depth of the S wave is variable but should not exceed approximately 30 mm in a normal individuals with deeper S waves sometimes seen in the younger adults. అంటే ఒక్కొక్క చోట ఒకటి వేరియబుల్ గా ఉంటుంది, కానీ ఎంత వేరియబుల్ గా ఉన్నా కానీ 30 mm యాంప్లిట్యూడ్ అనేది దాటదు నార్మల్ వాళ్ళల్లో అని చెప్తున్నారు ఆయన. సో ఇది ఎస్ వేవ్కి సంబంధించింది వీడియో పీపీటీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఓవరాల్ గా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ గురించి ఒకసారి చదువు. ఇది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తం కూడా ఈ వెంట్రికల్ కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది అనమాట. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈజ్ the central most prominent spike on an electrocardiogram and represents the rapid depolarization of the ventricles. అంటే ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తము కూడా స్పైక్ లాగా బాగా ప్రామినెంట్ గా కనిపించేటువంటిది ఈసీజీలో. అది వెంట్రికిల్స్ డీపోలరైజేషన్ ని బాగా ఫాస్ట్ గా తెలియజేస్తుంది. ది ఎలక్ట్రికల్ ఈవెంట్ ప్రిసీడ్స్ ది contraction of the ventricles which are the main pumping chambers of the heart. అంటే వెంట్రికల్స్ నుంచే కదా బ్లడ్ పంప్ అయ్యేది, ఎక్కువ పార్ట్ ఆఫ్ ద బ్లడ్. సో అది అక్కడ సంబంధించినటువంటి కంట్రాక్షన్, వెంట్రికల్స్ కంట్రాక్షన్ ఎలా జరుగుతుందో, ఎలక్ట్రికల్ ఈవెంట్ ఆ ఇంపల్సెస్ పాస్ ఆన్ అవుతున్నాయా లేవా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఉంటుంది అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇది మీకు తెలిసిందే కానీ ఉట్టిగానే నేను పెట్టాను ఈ టాపిక్ లో ఇది ఉంటుందని. క్యూ వేవ్, ద ఫస్ట్ నెగటివ్ డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ ఫాలోయింగ్ పీ వేవ్ కదా. పీ వేవ్ ని ఫాలో అయ్యేటువంటిది ఫస్ట్ నెగటివ్ డిఫ్లెక్షన్, ఇది కిందకు ఉంటుంది. ఇట్ రిప్రజెంట్స్ ది డిపోలరైజేషన్ ఆఫ్ ద ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. అంటే ఏటియో వెంట్రికులర్ నోడ్ దగ్గర నుంచి కిందకి ఇంటర్ వెంట్రికులర్, రెండు వెంట్రికల్స్ కి మధ్య ఉన్నటువంటి సెప్టమ్ ఉంది కదా, అక్కడికి సిగ్నల్స్ ని పంపించి అది కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఏ నార్మల్ క్యూ వేవ్ ఈజ్ ఆఫెన్ వెరీ స్మాల్ ఆర్ absent while a large or pathologic Q wave can indicate fast myocardial infarction. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, ఒక్కోసారి లేకుండా ఉంటుంది, కానీ చాలా స్ట్రైకింగ్ గా కనిపించింది క్యూ వేవ్ అంటే అది ఏదో డిసీజ్ ఉన్నట్టు అర్థం. ఫాస్ట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అంతకుముందు ఏదన్నా హార్ట్ అటాక్ అయినా వచ్చి ఉంటుందని ఇండికేట్ చేస్తుంది. ఆర్ వేవ్, ది ఫస్ట్ పాజిటివ్ అప్వర్డ్ డిఫ్లెక్షన్ కదా. ఈ కాంప్లెక్స్ లో ఫస్ట్ అప్వర్డ్ డిఫ్లెక్షన్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఇట్ ఈస్ ద డామినెంట్ అండ్ టాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ రిప్రజెంటింగ్ ది డీపోలరైజేషన్ ఆఫ్ ద మెయిన్ వెంట్రిక్యులార్ వాల్స్. అంటే ఇంకా ఆర్ వేవ్ ఏంటంటే ఫస్ట్ అప్వర్డ్ డిఫ్లెక్షన్, ఇది చాలా పొడుగ్గా ఉంటుంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తంలో కూడాను. ఇంకా ఎక్కువ పార్ట్ ఆఫ్ ద వెంట్రికల్ వాల్స్ అదంతా కూడా డీపోలరైజేషన్ జరిగే
ఇది తెలియజేస్తుంది ఆర్ వేవ్. ఎస్ వేవ్, ది నెగటివ్ డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ దట్ ఫాలోస్ ది ఆర్ వేవ్. ఇట్ రిప్రజెంట్స్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్, అంటే ఎండింగ్ స్టేజ్ వెంట్రికల్ డీపోలరైజేషన్ తెలియజేస్తుంది ఎస్ వేవ్. నార్మల్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ క్యారెక్టరిస్టిక్స్. Interpreting an ECG involves assessing the QRS complex's duration, amplitude, morphology. ఆ మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ అది ఎలా ఉంది, ఈ యాంప్లిట్యూడ్ హైట్ అది ఎలా ఉన్నాయి, వేవ్స్ ఈ కాంప్లెక్స్ మొత్తానికి ఎంతసేపు పట్టింది అంటే అడ్డంగా చూస్తాం కదా టైం, ఈ మొత్తం క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని పాస్ అవ్వడానికి ఈసీజీ మిషన్ మీద ఆ పేపర్ ఎంతసేపు పట్టింది, ఇవన్నీ కూడా మనం కౌంట్ చేస్తాం. దాని వివరాలు వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. డ్యూరేషన్, ది నార్మల్ క్యూఆర్ఎస్ డ్యూరేషన్ ఫర్ అడల్ట్స్ 70 to 100 మిల్లీ సెకండ్స్. ఒక స్మాల్ స్క్వేర్ దాటడానికి ఎంతసేపు పడుతుందండి? 0.04 సెకండ్స్. అది ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మొత్తాన్ని దాటడానికి పట్టే టైం 70 to 100 మిల్లీ సెకండ్స్ పడుతుంది. దో సమ్ డెఫినిషన్స్ ఎలో అప్ టు 110 మిల్లీ సెకండ్స్. అంటే 70 to 100 నార్మల్, కొంతమంది 110 కూడా నార్మలే అంటున్నారు. యాంప్లిట్యూడ్, this can vary significantly among individuals and is influenced by factors like body size and heart position. Extremely high or low amplitudes can indicate a problem. Amplitude అంటే height, అది వాళ్ళ బాడీ సైజు దాన్ని బట్టి మారుతూ ఉంటుంది, హార్ట్ పొజిషన్ ని బట్టి. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్లీ హై ఆర్ లో యాంప్లిట్యూడ్స్ కెన్ ఇండికేట్ ప్రాబ్లం. మరీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం, మరీ ఉండాల్సిన దానికంటే తక్కువ హైట్ లో ఉండడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ని ఇండికేట్ చేస్తాయి. మార్ఫాలజీ. షేప్, ద షేప్ ఆఫ్ ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ షుడ్ బి consistent for a normal rhythm, though its appearance varies depending on which lead or electrode position is used for measurement. ఇది మార్ఫాలజీ అనేది ఆ లీడ్ ని బట్టి ఆ రిథం అది మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. రిథం అంటే ఫర్ ఏ నార్మల్ రిథం, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ నార్మల్ రిథం ఉన్నప్పటికీ ఆ లీడ్, ఒక్కొక్క లీడ్ దగ్గర ఎస్ వేవ్ ఉండదు, V1 దగ్గర ఎస్ వేవ్ ప్రామినెంట్ గా ఉంటుంది, ఆర్ వేవ్ ప్రామినెంట్ గా ఉంటుంది, ఇలా చదువుకున్నాం కదా అలా ఉంటుంది అని చెప్తున్నారు. క్లినికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇది దీంట్లో ఏమైనా తేడాలు ఉంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది. Deviations from normal QRS complex can signify various cardiac conditions. ఒకటి prolonged or wide QRS complex, అంటే వెడల్పు ఎక్కువగా ఉందనుకోండి, ఏ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ 120 మిల్లీ సెకండ్స్ టైం డ్యూరేషన్ ఆ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ దాటడానికి. మామూలుగా నార్మల్ 110 దాకా అన్నారు కదా, ఇక్కడ 120 పట్టింది అనుకోండి సెకండ్స్, అప్పుడు ఏంటి? ఇండికేట్స్ దట్ ద ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఈజ్ ట్రావెలింగ్ స్లోలీ త్రూ ది వెంట్రికిల్స్, అంటే ఆ ఇంపల్స్ అనేది స్లోగా వెళ్తోంది పైన ఏవి నోడ్ నుంచి వెంట్రికిల్స్ కి వచ్చేటువంటి ఇది ఆ సిగ్నల్ అనేది ఎలక్ట్రికల్ యాక్టివిటీ స్లోగా వెళ్తోంది అని అర్థం అవుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు కామన్ గా అంటే బండిల్ బ్రాంచ్ బ్లాక్, అంటే బండిల్ ఆఫ్ హీస్ ఉంది కదా, అక్కడ ఏదైనా బ్లాక్ ఏర్పడటం వల్ల అయి ఉండొచ్చు. అంటే కండక్షన్ డిలే ఇన్ వన్ ఆఫ్ ద వెంట్రికులర్ బండిల్ బ్రాంచెస్, ఏదో ఒక బ్రాంచ్ లో అలా బ్లాక్ అయినా ఇలా కనిపిస్తుంది. మళ్ళీ వెంట్రికులర్ టెకీకార్డియా, ఏ ర్యాపిడ్ హార్ట్ రిథమ్ ఒరిజినేటింగ్ ఇన్ ది వెంట్రికిల్స్, అంటే వెంట్రికిల్స్ దగ్గర ఈ టెకీకార్డియా అంటే గుండె ఫాస్ట్ కొట్టుకోవటం, అది ఇక్కడ వెంట్రికిల్స్ లో స్టార్ట్ అవడం ఉంటుంది అనమాట. హైపర్ కెలీమియా అంటే హై పొటాషియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్, ఇవి ఉన్నా కానీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ప్రొలాంగ్డ్ గా ఉంటుంది అనమాట, అంటే ఎక్కువసేపు పడుతుంది దాటడానికి. అబ్నార్మల్ క్యూ వేవ్, ఏ డీపర్ ఆర్ వైడ్ క్యూ వేవ్ కెన్ బి హాల్ మార్క్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇది క్యూ వేవ్ లో మనం చెప్పుకున్నాం, క్యూ వేవ్ లో గనక ఏదైనా చేంజ్ ఉంది అంటే అది డీప్ గా ఉండి వైడ్ గా ఉన్న అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినట్టు. ఇంక్రీజ్డ్ ఆర్ వేవ్ యాంప్లిట్యూడ్, ఆర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అంటే హైట్ పెరిగితే మే సజెస్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ, అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద హార్ట్స్ పంపింగ్ ఛాంబర్. హార్ట్ పంపింగ్ ఛాంబర్స్ ఎన్లార్జ్ అయితే ఏమవుతుందండి? వెంట్రికిల్స్ కంట్రాక్ట్ అవడం సరిగా ఉండదు. సో అది దేనివల్ల అంటే హైపర్ట్రోఫీ యొక్క టిష్యూస్, మయోకార్డియం వాటి దగ్గర టిష్యూస్ పెరగడం వల్ల అనమాట, గట్టి పడిపోవడం వల్ల.
అలాంటి చోట కూడా ఇది ఎలా ఉంటుంది, ఆర్ వేవ్ ఎక్కువగా ఉంటుంది, ఇంక్రీజ్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాగ్మెంటెడ్ క్యూఆర్ఎస్, ది ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా స్పైక్స్ ఆఫ్ నోటీసింగ్ విత్ ఇన్ ద క్యూఆర్ఎస్ ఫామ్. అంటే ఉండాల్సిన స్పైక్స్ కంటే ఎక్కువ ఉండడం. ఇట్ కెన్ ఇండికేట్ ఏ మయోకార్డియల్ స్కార్. అంటే మయోకార్డియల్ స్కార్ అంటే ఆ మయోకార్డియం దగ్గర టిష్యూ చచ్చిపోతుంది అని ఇండికేట్ చేస్తుంది. మేబీ యూజ్ ఫర్ రిస్క్ అసెస్మెంట్ వేరియస్ ఆర్టిస్ట్. సో ఇది అబౌట్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇప్పుడు ఒక మంచి వీడియో భలే మాస్టర్ గారి దయ వల్ల దొరికింది, అది చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఒక నిమిషం వాటర్ తాగుతాను. ఇది మీకు మొదటి నుంచి చూపించేస్తుంది, ఇది బాగుంటుంది, ఒకసారి చూడండి, రివిజన్ లా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఏంటంటే కార్డియాక్ కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ అంటారు, హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్. అంటే ఇది ఎలా మొదలవుతుందండి, ఇంపల్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, సైనోఏట్రియల్ నోడ్ దగ్గర ఇంపల్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, సైనోఏట్రియల్ నోడ్ దగ్గర ఇంపల్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఇక్కడ దీన్ని ఏమంటారండి, సుపీరియర్ వీనా కేవా అంటారు. అంటే వెయిన్స్ లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి బ్లడ్ ని బాడీని అన్ని చోట్ల నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చేది ఇన్ఫీరియర్ వీనా కేవా, అంటే కింద భాగం నుంచి. సుపీరియర్ వీనా కేవా పై భాగంలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొచ్చి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది, సైనో ఏట్రియల్ నోడ్ ఉంది కదా, ఇది రైట్ ఏట్రియం కి లో ఉంటుంది, సుపీరియర్ వీనా కేవాకి దగ్గరగా ఉంటుంది. ఇది యాక్టివేట్ అవుతుంది. ఆయన అది ఏంటి, న్యాచురల్ పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటారు కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది, అసలు హార్ట్ బీట్ ని ఇనిషియేట్ చేస్తుంది, అంటే ఆ యొక్క ప్రాసెస్ ని స్టార్ట్ చేసేది ఈ సైనోఏట్రియల్ నోడ్ అని మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టే మనకి హార్ట్ రేట్ కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంపల్స్ రెండు ఏట్రియంలోకి కూడా పాస్ అవుతుంది. ఏది, ఆ ఇంపల్స్ పాస్ అయ్యి ఆ ఇంపల్స్ ఏం చేస్తుంది, ఈ రెండు ఏట్రియల్స్ ని కంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. కంట్రాక్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, దాంట్లో నుంచి బ్లడ్ దీంట్లో కదా వెంట్రికల్స్ లో కదా రావాలి,
అయితే మరి ఇవి ఓపెన్ అవ్వాలి కదా ఈ వాల్వ్స్. సో ఇది ఫిల్ అవ్వగానే ఈ కంట్రాక్ట్ అవడం మొదలవగానే ఇక్కడ నుంచి ఇంపల్స్ ఏవి నోడ్, ఏట్రియో వెంట్రికులర్ నోడ్ ఇక్కడికి వస్తుంది ఇంపల్స్. అక్కడి నుంచి ఇంపల్స్ ఎక్కడికి వెళ్తుందండి, బండిల్ ఆఫ్ కీస్. చూసారు, అది చూపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి బండిల్ ఆఫ్ కీస్ వస్తుంది. అయితే ఈ ఏవి నోడ్ దీన్ని ఇది ఎక్కడ ఉంటుంది ఏవి నోడు అంటే అయోర్టిక్ వాల్వ్. ఇది అయోర్టా కదా, ఇది వాల్వ్ అయోర్టిక్ వాల్వ్. ఈ అయోర్టిక్ వాల్వ్ దగ్గరగా ఉంటుంది అనమాట. రైట్ ఏట్రియం లోనే ఇవి రెండు, సైనో ఏట్రియల్ నోడును ఏట్రియో వెంట్రికులర్ నోడు ఉండేది. అయితే ఇది ఒక గేట్ వే లాంటిది అనమాట. అంటే ఇది ఓపెన్ అవ్వాలంటే ఇది పనిచేయాలన్నమాట. గేట్వే ఆఫ్ ద గేట్వే టు ది వెంట్రికల్స్ తో పనిచేస్తుంది. ఇంకా ఏంటి ఇది ఆ ఈ ఇట్ డిలేస్ ది పాసేజ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ కొంచెం డిలే అయ్యేలాగా చూస్తుంది. ఇదంతా ఫిల్ అయ్యి ఇదంతా కంట్రాక్ట్ అయ్యేలాగా చూసి అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు బ్లడ్ అంతా కూడా ఏట్రియా నుంచి ఏదో పెళ్ళుబుకినట్టుగా ఈ వెంట్రికల్స్ లోకి వచ్చేస్తాయి అనమాట. అలా చేస్తుంది ఏవి నోడ్. అక్కడి నుంచి బండిల్ ఆఫ్ హిస్, ఇది బండిల్ ఆఫ్ హిస్. ఇక్కడికి ఏవి నోడ్ నుంచి ఇంపల్స్ పాస్ అవుతుంది. అక్కడి నుంచి ఈ బండిల్ ఆఫ్ హిస్ నుంచి రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. సరే, బండిల్ ఆఫ్ హిస్ అక్కడికి వస్తుంది ఇంపల్స్. అక్కడి నుంచి రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లోకి వెళ్తుంది ఇంపల్స్. మళ్ళీ అక్కడి నుంచి ఎపెక్స్ ఆఫ్ ది హార్ట్, ఇది ఎపెక్స్ ఆఫ్ ది హార్ట్, ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ. అది పుర్కింజీ ఫైబర్స్. ఆ పుర్కింజీ ఫైబర్స్ దగ్గర ఇంపల్స్ వచ్చినప్పుడే ఎస్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. దాంతో ఏమవుతుంది, ఆ అప్పుడు ఈ మాక్సిమం ఇది మయోకార్డియం ఆఫ్ ద హార్ట్ అంటే మధ్యలో ఉన్న లేయర్ ని మయోకార్డియం అంటాం కదా. అది ఎక్కువగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది, ఇంపల్స్ అనేది మొత్తం ఇలాగా మళ్ళీ ఇలాగా అంటే మాక్సిమం వెంట్రికల్స్ కి స్ప్రెడ్ అయిపోయి ఇంపల్స్ మొత్తానికి కంట్రాక్షన్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇది ప్రాసెస్ యాక్చువల్ గా జరిగేది. అయితే ఈసీజీతో మనం పేపర్తో మనం కంపేర్ చేసుకుంటూ చదివితే ఎలా ఉంటుంది అనేది చూస్తాను చూడండి. ప్రతి వేవ్ ఆఫ్ ద ఈసీజీ చూడండి. సరే, ఇది మొత్తం ఈసీజీలో ఎక్కడన్నా ఉండేవి ఇదే మొత్తం. ప్రతి వేవ్ కూడా ఒక్కదాని సిగ్నిఫికెన్స్ అనమాట. ఏట్రియల్ బ్లడ్, ఏట్రియాలో ఉండే బ్లడ్ ఏట్రియంలో ఫుల్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి, సైనో ఏట్రియల్ నోడ్ దగ్గర ఫైర్ అవుతుంది. అది అంటే ఇంపల్స్, ఎలక్ట్రికల్ ఇంపల్స్ పుడుతుంది. అక్కడి నుంచి మనం ఏం చెప్పుకున్నాం, స్ప్రెడ్ త్రూ అవుట్ ద ఏట్రియా అండ్ అప్పుడు ఆ ఏట్రియా డీపోలరైజ్ అయ్యేలాగా అంటే కంట్రాక్ట్ అయ్యేలాగా జరుగుతుంది. కంట్రాక్షన్ జరిగి బ్లడ్ కిందకు వచ్చేలాగా వెంట్రికల్స్ వచ్చా చేస్తుంది కదా. ఆ ఏట్రియా డీపోలరైజేషన్ అంటే కంట్రాక్ట్ అయ్యేటువంటి దాన్ని ఇండికేట్ చేసే దేని రిప్రజెంట్ చేస్తుందండి, ఆల్రెడీ చదువుకున్నదే పీ వేవ్. ఇది పీ వేవ్, ఇది పీ వేవ్. ఏట్రియల్ కంట్రాక్షన్ అంటే సిస్టోల్ అనేది స్టార్ట్స్ అబౌట్ 100 మిల్లీ సెకండ్స్. పీ వేవ్ తర్వాత, పీ వేవ్ తర్వాత అంటే ఏట్రియల్ కంట్రాక్షన్ తర్వాత కొంచెం గ్యాప్ తీస్తుంది. ఏవి నోడు కొంచెం డిలే చేస్తుందని చెప్పుకున్నాను చూడండి ఇందాక. అది ఎంత గ్యాప్, 100 మిల్లీ సెకండ్స్ గ్యాప్ తో ఈ వెంట్రికులర్ డీపోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే పీ వేవ్ ఆఫ్టర్ పీ వేవ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ స్టార్ట్ అవ్వడానికి పట్టే టైం 100 మిల్లీ సెకండ్స్ గ్యాప్. అక్కడి నుంచి వెంటనే వెంట్రికులర్ డీపోలరైజేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. క్యూ వేవ్ తో స్టార్టింగ్ అనమాట. అయితే ఈ పీక్యూ సిగ్మెంట్ ఉంది కదా, పీ వేవ్ ఎండింగ్,
క్యూ వేవ్ స్టార్టింగ్. దీన్ని PQ వేవ్ సిగ్మెంట్ అంటారు. ఈ PQ సిగ్మెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సిగ్నల్ SA నోడ్ నుంచి AV నోడ్కి ట్రావెల్ చేసేటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది, ఆ టైం గ్యాప్. నెక్స్ట్ వచ్చేది QRS కాంప్లెక్స్. ఇక్కడ దాకా వీడియో ఆన్ చేస్తాను. సో QRS కాంప్లెక్స్ అనేది వెంట్రికల్స్ డీపోలరైజేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు చూపిస్తారు చూడండి, బాగా చూపిస్తారు చూడండి. P వేవ్ ఎలా చూపించారు? ఏట్రియా నుంచి సిగ్నల్ ఇలా సైనోఏట్రియల్ నోడ్ నుంచి ఇక్కడ సిగ్నల్ వస్తూ ఉంది. ఏట్రియా ఫస్ట్ కంట్రాక్ట్ అయినాయి, అప్పుడు P వేవ్ స్టార్ట్ అయింది. ఈ రెడ్ మార్క్ P వేవ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి అది ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ అవుతుంది. అది PQ సిగ్మెంట్. అది చూసారా, అర్థమైందా? ఇది ఇక్కడికి వచ్చింది, ఇంకా పూర్తిగా బ్లడ్ దీంట్లోకి వచ్చేయలేదు. అది అది PQ సిగ్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంపల్స్ బండిల్ ఆఫ్ హిస్క్ వచ్చింది, చూసారా? ఈ బండిల్ ఆఫ్ హిస్క్ వచ్చింది అంటే ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరికి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ డీపోలరైజేషన్. ఇక్కడ ఇంపల్స్ రావడం వల్ల ఇక ఈ కంట్రాక్ట్ అవడం మొదలెడుతుంది. ఇక్కడ నుంచి కంట్రాక్షన్ ఆఫ్ ద మయోకార్డియం అనేది మొదలవుతుంది. సో అప్పుడు క్యూ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి ఇంపల్స్ వచ్చినప్పటికి క్యూ వేవ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఇనీషియల్ స్టేజ్ అనమాట. అసలు వెంట్రికల్స్ యొక్క డీపోలరైజేషన్ స్టార్ట్ అయ్యేదే స్టేజ్. అక్కడి నుంచి ఈ ఆర్ వేవ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ బండిల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ బ్రాంచ్ రైట్ బండిల్ బ్రాంచ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లోకి రెండుగా డివైడ్ అయ్యి వెళ్ళినప్పుడు ఆర్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా వస్తుంది అంటే మ్యాక్సిమం వెంట్రికులర్ డీపోలరైజేషన్ ఫామ్ అయ్యేదాన్ని ఆర్ వేవ్ చూపిస్తుంది. చూసారా ఆర్ వేవ్? ఓకే, చూసారా ఆర్ వేవ్ ఇదంతా ఇక్కడ దాకా రైట్ బండిల్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఇదాకా ఇంపల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా మాక్సిమం పార్ట్ ఆఫ్ ద హార్ట్ కదా, వెంట్రికల్స్ కదా, అది కంట్రాక్షన్ అనమాట. సో మిగిలిన ఈ కొంచెం ఉంది కదా పుర్కింజీ ఫైబర్స్ లో కూడా ఈ ఇంపల్స్ వచ్చేసినప్పుడు ఎస్ వేవ్ ఫామ్ అవుతుంది. అక్కడతో కంప్లీట్ గా వెంట్రికులర్ డీపోలరైజేషన్ అనేది అయిపోతుంది. తర్వాత టీ వేవ్ కదా, ఎస్ తర్వాత టీ వేవ్. అయితే ఈ ఎస్ వేవ్ దగ్గర లాస్ట్ పేజ్ ఆఫ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ అనుకున్నాం కదా, అప్పుడే నెమ్మదిగా ఈ ఏట్రియల్ రీపోలరైజేషన్, ఇక్కడ బ్లడ్ అంతా ఇంక వెళ్ళిపోతుంది కదా దీంట్లోకి, అప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఏట్రియల్ రీపోలరైజేషన్ అంటే మళ్ళీ ఈ బ్లడ్ కలెక్షన్ అనేది జస్ట్ స్టార్ట్ అవడం మొదలెడుతుంది. ఎక్కడంటే ఎస్ వేవ్ ఎండింగ్ లో అనమాట. అంటే అస్పష్టంగా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఎస్టీ సిగ్మెంట్ ఉంది చూసారా, ఇది ఎస్ ఎండింగ్ టీ స్టార్టింగ్ వేవ్ కి. ఈ ఎస్టీ సిగ్మెంట్ అనేది దేని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఈ మయోకార్డియల్ యాక్షన్ పొటెన్షియల్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయ్యి ఈ బ్లడ్ పంప్ అవ్వడం, ఈ దానికి మొత్తం దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట గ్యాప్. నెక్స్ట్ టీ వేవ్ మళ్ళీ వెంట్రికులర్ రీపోలరైజేషన్ అంటే ఇవి వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బ్లడ్ అంతా దీంట్లోకి వెళ్ళిపోగానే వెంట్రికల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఇది ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ రీపోలరైజేషన్ అంటే మళ్ళీ వెంట్రికల్స్ లోకి బ్లడ్ ఫిల్ అవ్వడం అనేది మొదలవుతుంది చూడండి, అది మళ్ళీ అది రీపోలరైజేషన్. అప్పుడు దాన్ని అది అక్కడ అప్పుడు టీ వేవ్ ఫామ్ అవుతుంది. అదే వీళ్ళు చూపిస్తారు చూడండి.
ఆ ఎస్టీ సెగ్మెంట్ దగ్గర చూసారా, పైనుంచి నెమ్మదిగా బ్లడ్ వస్తుంది, కింద నుంచి ఇది ఖాళీ అయిపోతుంది. చూసారా? ఇది ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏమున్నాయండి, వెంట్రికల్స్ ఖాళీ అయిపోయినాయి, రిలాక్స్ అయి ఉన్నాయి. ఏట్రియాలకు బ్లడ్ ఫిల్ అయిపోతూ ఉంది. రీపోలరైజేషన్ ఆఫ్ ద ఏట్రియా. ఇది డీపోలరైజేషన్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయినట్టు వెంట్రికల్స్. అప్పుడు ఎస్టీ సిగ్మెంట్. టీ వేవ్ చూడండి, ఇవి మళ్ళీ ఇవి రెడీ అయిపోతున్నాయి, మళ్ళీ రీపోలరైజేషన్ కి, అంటే మళ్ళీ బ్లడ్ దీంట్లోకి రావడానికి రెడీ అయిపోతుంది. అప్పుడు టీ వేవ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇదే సేమ్. బాగుందా, ఈజీగా అర్థమవుతుందని అది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.